ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యములకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని గురించి అధ్యయనం మనం చేద్దాం. రైట్, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి 106వ కీర్తన 8వ వచనం. 106వ కీర్తన 8వ వచనం. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. చాలు, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు అత్యంత కృప కలిగిన దేవుడు అని మేము మా నోటితో ఒప్పుకొని విశ్వసించి, హృదయమందు విశ్వసించి నన్ను ఘనపరుస్తున్నాము. మాతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. వినే చెవులు గ్రహించగలిగిన హృదయములు అనుగ్రహించుము. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, నీ దాసులను నీ సులోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపినాయ. నీ దాసుని నోట నీ మాట నుంచి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. మరోసారి హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. చదువుకున్న లేఖన భాగంలో 106వ కీర్తనలో 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇలాగ రాయబడింది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు నేను 107 ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ప్రభువుకి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైన పదం రాయబడింది. తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటానికి ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. దేవుడు కేవలం తన నామమును బట్టి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దానికి ముందు ఒక పదం వాడాడు. ఏమని వాడాడు తెలుసా? అయినను అనే పదం వాడాడు. అంటే ఏదో ఒకటి జరిగింది. ఎవరి జీవితంలో జరిగింది? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏదో ఒకటి జరిగింది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవునికి ఒక మాటతో చెప్పాలంటే లేఖనం సెలవిచ్చినట్టుగా వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటు స్వభావం బట్టి, వారు నిజమైన దేవుని కాకుండా అన్య దేవతలను అనుసరించిన విధానం బట్టి దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులు వారిని బాధించడం మొదలు పెట్టాడు, ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు, కష్టం పెట్టడం మొదలు పెట్టాడు, భయంకరమైన హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. కోపం వచ్చింది దేవునికి. కానీ ఎలా వదిలిస్తాడు? తన ప్రజలను తను ఎలా వదిలిస్తాడు? తాను విమోచించిన ప్రజలకు ఏ విధంగా విడిచిపెట్టగలడు, మరవగలడు? ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభు అంటారు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు కత్తరిల్లను నా కృప నిన్ను విడిచి పోదన్నాడు. అంటే పర్వతాలు తొలగిపోతున్నా సరే కోపపడతాడు. కొన్ని సందర్భాన్ని బట్టి దేవుడు ఎందుకు కోపపడతాడు? సాధారణంగా కోపం అనేది ఎప్పుడు వస్తుంది? కొందరికి పనికిరాని కోపాలు కొంతమంది, అది వేరే విషయం. కానీ నిజంగా కోపం వచ్చిన వాళ్ళు అలాంటి వారంటే ఎక్కడైతే అక్రమము జరుగుతుందో అక్కడ కోపం వస్తుంది. తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది. అతిక్రమించినప్పుడు కోపం వస్తుంది దేవునికి. తాను చేయమని పని చేయకుండా చెప్పని పని చేసినప్పుడు అతనికి కోపం వస్తుంది.
ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనిలో ముఖ్యమైనది ఏంటంటే జీవం కలిగిన దేవుని మీద ఆధారపడడం మానివేశాడు. దేవుని యొక్క వాక్యమును అనుసరించడం మానివేశారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆజ్ఞలను అనుసరించడం మానివేశారు. అందుకు ప్రభు వారి మీద కోపపడి శత్రువుల చేతికి అప్పగించబడం అనేది కాదు. నిజానికి ఆయన మౌనం ఉంటే చాలు, శత్రువుల చేతికి అప్పగించబడతారంటే శత్రువులు జయిస్తారు. ఇక ప్రభు పేరట పిలువబడిన ప్రజలైనా సరే వాడిపోతారు. కోపంతో అయితే వదిలేసిన మౌనంగా ఉన్నారు, ఏమైతే నాకేమన్నట్టుగా ఒక్కొక్క సందర్భంలో. కానీ వారు ఎప్పుడైతే శ్రమలో ఉన్నారో ప్రభు సముఖంలో వారు మొరపెట్టారు. దేవుని స్తోత్రం. వారు బాధలో ఉన్నప్పుడు దేవుని దగ్గర వారు మొరపెట్టారు. వారి కష్టాలలో దేవుని సముఖంలో వారు మొరపెట్టారు. వీరు ఈ యొక్క 106వ కీర్తనలో అనేక భాగములు, అదేవిధంగా 104వ కీర్తన కానీ, 105వ కీర్తన కానీ, 107వ కీర్తన కానీ, ఈ అధ్యాయం అంతా కూడా ఈ కీర్తన అంతా మనం చదువుతుంటే అక్కడ అనేక స్థలాల్లో మనకు కనబడుతుంది ఏంటంటే వారి కష్టకాలంలో వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారిని వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించనని, వారి కష్టంలో నుండి వారిని తప్పించనని, వారిని రక్షించనని, విడుదల చేశానని, ఇలాగూ అనేక పదాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. దేవునికి స్తోత్రం. మరి ఏ సమయంలో వారు మొరపెడుతున్నారంటే వారు కష్టంలో ఉన్నప్పుడు మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించాడు. వారి కష్టంలో నుండి వారిని తప్పించాడు. తప్పు చేసిన వ్యక్తి సహాయం చేయమని అడిగితే ఎవరైనా సహాయం చేస్తారా? ఇక్కడ ఒకరు మంచోళ్ళు ఉంటే చేయవచ్చు, మంచివాడు ఉంటే. తప్పు చేసిన వ్యక్తి వచ్చి నాకు ఇది చేయాలి, అది చేయాలి, విడిపించాలి అంటే అసలు ఎవరు సహాయం చేయరు. మంచోళ్ళు వెళ్ళి సహాయం చేయమంటేనే వాళ్ళకి సహాయం దొరకటం లేదు నేటి రోజుల్లో. అలాంటప్పుడు ఎవరైనా పొరపాటు చేసి తప్పు చేసి అసలు అది కూడా ఎవరి దగ్గర వారు దేవునికి వ్యతిరేకముగా తప్పిదం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు తప్పు అయిపోయింది క్షమించమని అడగటం లేదు. చాలా విచిత్రమైన మాట ఏంటంటే మాకు తప్పు అయిపోయిందని మనం అడగటం లేదు. వారి బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు. ఏ పొరపాటు చేశారో దాని గురించి వాళ్ళు ఏమాత్రం పశ్చాత్తాపం చెందటం లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తున్నారు, ఏమని? ప్రభు మేము అపాయంలో ఉన్నాం, మాకు అపాయం నుండి విడిపించండి, ఈ కష్టం నుండి తప్పించండి, ఈ బాధ నుండి విడుదల కలిగించండి. ఇది వాళ్ళు చేస్తున్నారు. అయినను దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారు. అయినను దేవుడు తన మహా కృప చేత ప్రభుకు స్తోత్రం కలుగునుగా. ఆయన ఎందుకు ఆయనను ఆయన చేస్తున్నాడంటే బైబిల్లో మాట్లాడబడింది కింద భాగంలో ఆయన తన నామమును బట్టి. ఆయన నామం ఏంటి? యెహోవా నామం ఏంటి? యెహోవా అనేది ఒక నామమే, కానీ యెహోవాకు మరి అనేకమైన స్వభావాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి రక్షకుడు, అందులో మరొకటి విమోచకుడు, విడుదల కలిగించేవాడు, స్వస్థపరచువాడు. పైకి లేఖనం 40 కీర్తన అంటాడు, జిగట గల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తి బండ మీద నా పాదమును నిలబెట్టి నా కాలు జారకుండా నా అడుగులను స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుని యొక్క నామము, దేవుని యొక్క స్వభావము. అందుకే తన నామ మహిమ కొరకు, తన నామము నిమిత్తమై, తన నామం మహిమ కొరకు ఇక్కడ అంటాడు, తన నామం కొరకు ఆయన వారిని విడిపించాడు. ప్రభుకు స్తోత్రం. ఏదేమైనా ఒక పదం రాయబడింది ఏంటంటే అయినను అని రక్షించాడు. పిల్లలారా, ఒక్కొక్కసారి జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఒక విషయం వాస్తవం, కష్టాలు బాధలు నిరంతరం నిలిచి ఉండదు. అది శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైనది దేవుని ప్రేమ, శాశ్వతమైనది దేవుని వాక్యం, శాశ్వతమైన వాడు దేవుడు. ఆయన అన్నడు కూడా మార్పు చెందనివాడు, నిరంతరము జీవించుచున్నవాడు. ఆయన వాగ్దానములు కూడా శాశ్వతమైనదే. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. వాగ్దానములు అని చెప్పిన వెంటనే మీరు ఆనందించాలి. ఎందుకంటే దేవుడు కేవలం పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలకి, కొంతమంది భక్తులకు మాత్రం వాగ్దానాలు ఇవ్వలే. ఆయన వాగ్దానం అంతా కూడా శాశ్వతమైనది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో కూడా ప్రభువు నెరవేర్చడానికి
ఆయన ఇష్టపడుచున్నాడు. సాధారణంగా లెటర్స్ని బట్టి, లెటర్ అంటే నా మాటకి అర్థం ఏంటంటే అక్షరాలు కాదు, ఉత్తరాలు రాశారనుకోండి. దూరదేశం నుండి వచ్చిన ఉత్తరాలు చదువుతున్నప్పుడు అసలు వారి క్షేమ సమాచారం గురించి మనం తెలుసుకుంటాం, ఎలాగున్నారా ఏంటి అనే విషయం తెలిస్తే గొప్ప ఆనందిస్తాం. డైరెక్ట్గా మీ దగ్గరికి ప్రధానమంత్రి గారు మీరు 0 అకౌంట్ ఓపెన్ చేయండి, ఒక్కొక్క అకౌంట్లో ఒక్కొక్క పేరులో మీకు 3 లక్షలు వేస్తారు, కేవలం 0 అకౌంట్ అని చెప్పేసి న్యూస్లో మాత్రం కాకుండా డైరెక్ట్గా మీకు లెటరే వచ్చింది అనుకో, ఒక లెటరే వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది మీరు? పొంగిపోతారు, చాలా సంతోషం చేస్తారు. ఇక అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి లెటర్ వచ్చిందయ్యా చూడవయ్యా, అది త్వరగా చేసి పెట్టాలి అంట. ప్రభు మనకు భౌతికమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తున్నానని ఆయన కూడా మనకు లెటర్ ఇచ్చాడు. ఆ లెటరే దేవుని పరిశుద్ధ గ్రంథం, ఆయన చేసిన వాగ్దానములు, ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన ఇచ్చిన ఉపదేశము ప్రభు ఇచ్చింది. ఇది ఎవరిచ్చింది? ఇది ప్రభు ఇచ్చిన మాటలు ఇవన్నీ కూడా మన క్షేమము కొరకు ఇచ్చింది ఇది. అందుకే ఇప్పుడు యోహాను సువార్త 3:16 వచ్చిన ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. పిల్లల యేసుక్రీస్తు ప్రభువును సర్వలోకమునకు ఒక వరముగా తండ్రి అన్న దేవుడు అనుగ్రహించాడు, అందరి కోసం ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. బైబిల్ కూడా అందరి కోసం ఇచ్చాడు, పాస్టర్ల కోసం మాత్రం కాదు, ఎవరైతే వాక్యం బోధిస్తారో వారి నిమిత్తం మాత్రం కాదు, ఇది అందరి నిమిత్తం, ప్రతి ఒక్కరి కోసం. ప్రభుకు స్తోత్రం చెప్తాను. అందుకు సర్వ శరీరంలోకి దేవుడుగా ఉన్న ఆయన అంటే లేఖనాలు ఒక అద్భుతమైన మాట రాయబడింది. మనం 144వ కీర్తన మనం చదువుకున్నాం కదా, యెహోవాకు తమ దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవునిలో ఉన్న అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే తన దగ్గర తన పేరు పెట్టబడిన తన ప్రజలు, తన ద్వారా విమోచించబడిన తన జనులు మొరపెట్టినప్పుడు, వారి అపాయంలో మొరపెట్టినప్పుడు, వారి కష్టకాలంలో ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు వారి కన్నిటిని ఆయన చూచి వారిని విడిపించే దేవుడు. అయినా సరే అంటే ఆ మాటకు అర్థం తెలుసా? తప్పు, బలహీనత, అందరు బలహీనత పోయిన తర్వాత దేవుడు దీవించిన అర్థం కాదు. అలాగైతే కొద్దిమంది మాత్రం దీవించబడాలి, లెక్క పెట్టి మనం చెప్పొచ్చు అలాంటి. అలా కాదు. మీరు లూకాసు సువార్తలో, మత్తయి సువార్తలో చదువుకుంటే ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు అనే ప్రధాని వాడుతూ అక్కడ ఏమన్నాడంటే ఆయన నీతిమంతుల మీదను ఏం చేస్తున్నారు? వర్షం పంపిస్తున్నారా లేకపోతే సూర్యకిరణాలు ఉదయింపజేస్తున్నారా? ఓకే. ఆయన మంచివారి మీదను చెడ్డవారికి, మంచివారికి చెడ్డవారికి, వాళ్ళందరి మీద దేవుడు ఏం చేస్తున్నాడట? ఒకటి నీతిమంతులు, అనీతిమంతులు, మరొకటి మంచివారు, చెడ్డవారు. వీరి మీద దేవుడు తన సూర్యకిరణాన్ని ప్రసారింపచేస్తున్నాడు ఒకటి. రెండోదిగా తన వర్షమును పంపుతున్నాడు. అంటే ఆ మాటకు అర్థం తెలుసా? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అని. ఐగుప్తు దేశంలో జరిగినట్టు కానీ జరిగింది అనుకోండి, ఇంకా చూసుకోండి అలా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ప్రాంతంలో మాత్రము, గోషేను అనే ప్రాంతంలో మాత్రం వెలుగు వచ్చింది, మిగిలిన ఐగుప్తు దేశం అంతటి కూడా చీకటి. ఎవరైతే నీతి కలిగి జీవిస్తున్నారో దేవుడు వారిని మాత్రం ఆశీర్వదించి, వారిని మాత్రం కాపాడగలిగితే, వారిని మాత్రం సూర్యోదయం కలుగజేస్తే, వారిని మాత్రం వర్షమును పంపిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే దేవుని యొక్క మంచితనాన్ని ఈనాడు అనేక మంది చులకనగా చూస్తున్నారు. ఈ మాట మరోసారి చెప్తున్నా, వినండి. దేవుని యొక్క మంచితనాన్ని అనేక మంది చులకనగా చూస్తున్నారు.
ఎందుకు ఇలా మాట్లాడానంటే, నువ్వు సరిగ్గా ఉన్నా లేకపోయినా కాపాడుతున్నాడు కాబట్టి. అందుకే ఆ దేవుని యొక్క మంచితనం అయినా సరే ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క మంచితనాన్ని అనేక మంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అన్యజనులకు ఆ విషయం అసలు తెలియదు. దేవుని మంచితనం అంటే తెలియదు, దేవుని ప్రేమ ఏంటో తెలియదు, దేవుని దయ ఏంటో తెలియదు, ఆయన మన పట్ల ఎంతగా త్యాగం చేశాడో తెలియదు. తన అద్వితీయ కుమారుని సర్వలోకము కొరకు విమోచన నిమిత్తం రక్షణ కొరకు పంపించాడు, ఇచ్చాడు అనే విషయాన్ని ఎవరికి తెలియదు. తెలుసుకున్న నీవు ఎంత కృతజ్ఞత కలిగి దేవుని సముఖంలో జీవించాలి, అసలు దేవుని కొరకు బ్రతకాలి, నడవాలి, ఒకసారి ఆలోచించాలి. అయినా సరే మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరిలో అయినా సరే చిన్న బలం దొరికితే చాలు, ఇంకొకటి సహాయం చేయడానికి వెళ్ళినా సరే ఈ తెలిసిన వాడు వచ్చి తనకెందుకంటే సాయం తెలియదేటి ఆయన గురించి, ఆయన గురించి తెలియదేటి, తాను ఇలా కలగండి అని వెంటనే ఆపేస్తాడు. మీరు గమనించండి, ప్రభువుకు అన్నీ తెలుసు, నీ బలహీనత అంతా తెలుసు, అయినా నీవు మొరపెడితే ఆయన సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. దేవునిలో ఉన్న అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే, మన బలహీనతను అధిగమించి ప్రభు మన పట్ల కనికరం చూపవాడు. అయినను ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూద్దాం, 6వ వచనంలో రాయబడింది, మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషమును కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి, నీ కృపా బాహుళ్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి. సముద్రము వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసి. చూడండి ఏ విధంగా ఉన్నదంటే, 6వ వచనం నుండి, మా పితరుల వల్ల మేమును పాపం చేశామంటే, ఇశ్రాయేలు ప్రజలను అనేక మంది దేవునికి వ్యతిరేకమైన పాపము చేశారు, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారని అంటున్నారు. ఇక్కడ దేవుని మాటకు పితరులు లోబడలేదు, వీరు లోబడలేదు. ఎర్ర సముద్రం, అసలు దేవుడు చేసిన అద్భుతాల గురించి ఒక మాట రాయబడింది. ప్రభు అద్భుత కార్యం చేశాడట. 7వ వచనం, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి. అంటే ఐగుప్తు దేశంలో దేవుడు ఏం చేశారు? మహత్కార్యం చేశారు. 10 అద్భుత కార్యములు చేసిన తర్వాత ఈ మనకైతే అద్భుత కార్యం, ఇశ్రాయేలు ప్రజలకు అద్భుత కార్యం, కానీ ఐగుప్తులకు అద్భుత కార్యం కాదు అది. ఐగుప్తులకు అది తెగుళ్ళు, 10 తెగుళ్ళు పంపించాడు దేవుడు. ఎవరి మీదికి? ఐగుప్తుల మీదికి. కానీ దేవుడు మన పట్ల మాత్రం, ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏమి ఇచ్చాడు? అద్భుతం చూపించాడు. ఎవరి కోసం చేస్తున్నారు అసలు దేవుడి అద్భుతాలు? ఇక్కడ రాయబడింది ఇశ్రాయేలు ప్రజలే, కానీ పాపము చేసిన వారని, రెండోదిగా దోషములు కట్టుకున్న వారని, మూడోదిగా భక్తిహీనులుగా ఉన్న వారిని. మనము దేవుని స్తోత్రం చెప్పాలి. స్కూల్కి వెళ్ళమంటే మాత్రం అందరూ, ఇక్కడ మాత్రం కీ కా ఇక్కడ బాగానే చెబుతున్నారు. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్తాం. యేసు రక్తమే హల్లెలూయా. విన్నారా? ఇటువంటి స్థితిలో మనం గమనించిన అద్భుత కార్యాలను ప్రభు చేశాడంటే దేనిని బట్టి చేశాడు? దేవుడు వారు చేసిన నీతిని బట్టియా? ఇది చూడండి, జస్ట్ దాని గురించి పట్టించుకోరు, జస్ట్ వాక్యం పట్ల వాళ్ళు మేలు చేశారన్నా, దైవభక్తి కలిగి ఉన్నారన్నా, లేకపోతే ఎక్కువ ప్రార్థన చేసేసారన్నా? భక్తి లేదు. స్పష్టంగా ఇక్కడ లేఖనం సెలవిస్తుందంటే ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. వారు అంటున్నారు, మా పితరుల వల్ల మేమును మీకు విరుద్ధంగా పాపము చేశాం. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నా సరే దేవుడు వారిని విడిపించాడు. ప్రభుకు స్తోత్రం. వారి కోసం అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యం చేశాడు. ఐగుప్తు దేశాన్ని పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే తలకిందులుగా చేశాడు దేవుడు. ఐగుప్తు దేశంలో దేవుడు తన మహాప్రభావమును కనపరిచాడు. దేవుడు తన బలమును ఆయన కనపరిచాడు. మరో విధంగా చెప్పాలంటే తన మహిమను అక్కడ కనపరిచాడు. స్తోత్రం. అందుకే ఫరోతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు,
నేను ఫరో హృదయాన్ని కఠినపరచబోతున్నాను. ఎందుకు తెలుసా? నా మహిమను కనపరచడానికి. నేను ఫరోను నా మహిమ కనపరచడానికి నియమించానంటాడు దేవుడు. మీరు గమనించండి. ఎందుకంటే అది కఠినంగా ఉండకపోతే, ఒక్కొక్కసారి మనిషి కఠినంగా మారిపోతే, మనిషి యొక్క స్వభావం కఠినంగా మారిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ మరోవైపున మనం గమనిస్తే ఆ కఠినత్వం కలిగినప్పుడే, కొన్ని సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని నేను నేర్చుకున్నాను. ఎక్కడ పెద్ద సమస్య ఉందో దేవుడు అక్కడ పెద్ద పరిష్కారం ఇస్తాడు. ఎక్కడ పెద్ద కష్టం ఉందో దేవుడు అక్కడ పెద్ద అద్భుతమే చేస్తాడు. మరి దానికి తగినట్టుగా చేయాలి కదా. ప్రభు చేస్తాడు, తప్పకుండా కార్యం జరిపిస్తాడు ఆయన. దీన్ని బట్టి మన ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. సో ప్రియులారా, అటువంటి స్థితిలో అందుకే అక్కడ లేఖనం సెలవిస్తుంది, అయినను ఆయన తన మహిమ నిమిత్తం తన నామము కొరకు వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్థితి ఏంటి? నీతిగా జీవించగలుగుతున్నారా? భక్తిగా జీవించగలుగుతున్నారా? అంటే మరి నాకు తెలియదు, ఎందుకులే నేనేమి ఎందుకు చెప్పడం, దేవుని వాక్యం మీకే తెలుస్తుంది ఎవరి జీవితం ఏ విధంగా ఉన్నదో అనే విషయాలు. వాక్యం మీద తేలిపోద్ది మనకు స్వభావం ఏ విధమైనది, మన ప్రవర్తన ఎటువంటిది. ప్రాథమికమైన వాటినే కనబడటం లేదు అప్పుడప్పుడు. ప్రాథమికమైనది ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైనది నంబర్ 1 హోలీనెస్, పరిశుద్ధత. అండ్ నంబర్ 2 ఇస్ లవ్, ప్రేమ. ఇది కనబడట్లే, అంత యాక్టిగే. ముందు కనబడిన వెంటనే ఏదో విధంగా ప్రైజ్ లార్డ్ చెప్పేస్తారు, కానీ లోపల మాత్రం లేదు. క్షమాగుణం అసలు ఉండదు. తప్పు చేస్తారా చేయరా? చేస్తారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా ఏమి రాశాడంటే, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. సాయంకాలం కాక మునిపే అనగా సూర్యుడు అస్తమించక మునిపే క్షమించండి రా బాబు అని అంటాడు. లోపల ఏం పెట్టుకోవద్దు అసలు ఇతరుల గురించి అన్నాడు. ఎవరు అనుసరిస్తున్నారు? కాపాడుతుంది కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? దేవుడు కాపాడుతుంది తన మహిమ కొరకు. అయినా సరే మనల్ని కాపాడుతుంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, నేను భక్తి కలిగి జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతున్నాడు. కాదు, మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మనలో ఉన్న పరిశుద్ధతను బట్టి కాదు, లేకపోతే మనలో ఉన్న యథార్థతను బట్టి కాదు. దేవుడు తన నామమును బట్టి. అందుకే లేఖనం సెలవిస్తుంది, అయినను ఆయన మనను కాపాడాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు చేసిన అద్భుత కార్యములలో ఒక్క అద్భుతం కూడా వారు గ్రహించలేదు అసలు. ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఏంటి? ఓకే, నేటి రోజుల్లో సంఘాల్లో సభలు పెట్టుకుంటారు. ఈ కరోనా రావడం మూలంగా 2-3 సంవత్సరాల వరకు మా సభలు ఏం జరగలేదు. కానీ గమనించండి, సాధారణంగా సభలు పెట్టుకుంటారు. పెట్టుకొని దైవజనులు పిలుస్తారా? పిలువరా? ఏదో ఒక దైవజనులు పిలుస్తారు కదా. పలానా దైవజనులు మనమే ఎంచుకొని పలానా దైవం తీసుకొస్తే బాగుంటుందని, అతడు దేవుని వాక్యం మంచిగా బోధిస్తాడని, లేకపోతే అతనిలో కృపావరం ఉన్నదని. అంటే పిలిచేది ఎవరు? ఏర్పాటు చేసిన సభను ఏర్పాటు చేసిన వాడు పిలుస్తారు. పిలిచిన వాడిని ఏమి ఇస్తారు? ఒక్కొక్కసారి పిలిచినప్పుడు జరిగే విషయం ఏంటంటే, తనకు రాకపోకల గురించిన ట్రైబల్ చార్ట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత తన వసతి గురించి చూస్తారు. ఆ తర్వాత తనకు వారికి అంటే భోజన కార్యక్రమాన్ని చూస్తారు. తర్వాత ఇక ఇప్పటి కాలం గురించి చూస్తే, తానున్న స్థలంలో నుండి మీటింగ్ స్థలం తీసుకెళ్ళడానికి ఏదో ఒక కారు ఏర్పాటు చేస్తారు. సభలు జరిగిన తర్వాత అతనికి ఎందుకంత కానుక ఇచ్చి పంపిస్తారు. పిలిస్తే వచ్చారు, అతని మూలంగా ఏదో జరిగింది అనుకుందాం. కానీ నేను ఇప్పుడు చెప్పింది జాగ్రత్త వినండి. మోషేను ఎవరు పిలిచారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో 400 సంవత్సరాల బానిసత్వం నుండి వారు ముగ్గిపోతుంటే, శ్రమల్లో ఉంటే, పనులు చేసి ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో వారు మెడ వంచిపోయి, నడుము వంగిపోయి, ఎంతో బాధ దుఃఖంతో ఉంటే, ఆ మీటింగ్కి వారిని విడుదల చేయడానికి ఎవరు పిలిచారు? ఇశ్రాయేలు ప్రజలు పిలిచారా? పిలవలేదు.
కానీ దేవుడు పంపించాడు. అంటే అర్థం ఏంటి? అయినా సరే దేవుడు పంపిస్తున్నాడు తప్ప వాళ్ళొక్కడు కూడా మోసం పిలవలేదు. అభిషేకించింది ఎవరు? అసలు మోసేతో దేవుడు దర్శనం ఇచ్చి ఆ హోరేబు కొండలో పొదలు దర్శనం ఇచ్చి అతన్ని సిద్ధపరుస్తూ వెళ్ళాలి అని అంటే మోసే ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళలేను ప్రభు, ఎందుకంటే నేను నోటి మాంద్యము గలవాడిని, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను ప్రభు, మాట్లాడలేను, నీకు తెలుసు కదా అన్నాడు. నువ్వు నోటి మాంద్యము కావచ్చు, ఏదైనా కావచ్చు, నోటిని ఇచ్చిన వాడు ఎవరు? నేనే కదా. దేవుడు అక్కడ అంటారు నేనే కదా, నేను పంపుతున్నాను వెళ్ళు అంటే ఈ లోపల మోసే వద్దనిస్తున్న మాట ఇశ్రాయేలు ప్రజల్లో ఒకరికి కూడా తెలియదు. ఇవన్నీ కూడా దేవుడు తన మహిమ కొరకు, తన నామము నిమిత్తమే, తన స్వభావం బట్టి ఆయనే పని చేస్తున్నాడు తప్ప అక్కడ ఐగుప్తులలో ఒక్కడు కూడా అక్కడ పట్టించుకునే వ్యక్తి ఎవరు లేదు. కానీ సహకరిస్తే ఇంకా దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఊహించాడు. దేవునితో మనం సహకరించగలిగితే, దేవుని మాటకు అవును ప్రభు అందులో నేను కూడా పాలి భావిస్తూనే ఉంటానంటే ఇంకా దేవుడు ఎన్ని అద్భుతం చేస్తాడు మీరు ఊహించాడు. మోసే కొంచెమైనా సహకరించలేదు, అక్కడ నాకు వద్దు అంటున్నాడు. చివరికి ఆయన పలికిన మాట ఏంటంటే నేను వెళ్ళను అని అంటే అప్పుడు దేవుడు అతన్ని బలవంతం చేసి అతన్ని ఏదో అలాగా ఒప్పింపచేసి, సరే నీకు అంతగా భయంగా ఉంటే ఇదిగో నీకు ఇన్ని గుర్తులు ఇస్తానని చెప్పేసి గుర్తు కూడా ఇచ్చాడు దేవుడు. కర్రను తన చేతిని తనకు రొమ్మున పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత చివరికి ఎంత చెప్పినా వినటం లేదని చెప్పి ఆహారంలో అనే వాళ్ళ అన్నయ్య గారిని తోడుగా ఇచ్చాడు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల కోసం. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఏమేమి చేశారని, ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా సరే దేవుని గురించి మహిమపరిచారా? దేవుని గురించి పాడారా? దేవుని గురించి కీర్తించారా? ఏం చేయలే. అయినా తన వాగ్దానమును బట్టి ప్రభుకు స్తోత్రం. అయినను అంతే మాత్రం కాకుండా దేవుడు చేసిన కార్యాన్ని వెనువెంటనే వాళ్ళు మర్చిపోయారు. ఒకసారి మర్చిపోతే మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? మనం ఎవరికైనా సహాయం చేసాం, ఎవరికైనా ఉపకారం చేసాం, ఎవరికైనా మేలు చేసాం, ఎవరికైనా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మర్చిపోతే మనం ఏం చేస్తాం? నెక్స్ట్ టైం ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మర్చిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వెంటనే వెళ్ళి సాయం చేసిన వాళ్ళు. అన్యుల సమాజాన్ని పక్కన పెట్టండి, దేవుని బిడ్డలు కూడా ఒకసారి అలాంటి టైంలో ఇలా చేశానండి, ఆ టైంలో ఉపకారం చేస్తే పూర్తిగా మీరు ఇక్కడ చూడండి. వాళ్ళు విను వెంటనే ఏమయ్యారట? 7వ వచనంలో నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. చూసారా? మర్చిపోతే ఎంతమంది సహాయం చేస్తారని అడుగుతున్నా. ఎవరు సహాయం చేయరు. అసలు సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి థ్యాంక్స్ చెప్పకపోతేనే బాధపడతారు. అలాంటిది మేలు చేసిన తర్వాత ఆ మేలును మర్చిపోతే ఓకే. మనం కింద వచనంలోనికి ఒకసారి మనం వెళదాం. 9వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించాను. దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయినా సరే దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం అప్పటికే మర్చిపోయారు. అక్కడ ప్రభువు చేసిన అద్భుతాల గురించి అప్పటికే మర్చిపోయారు. అగైన్ మరలా మనకు 7వ వచనం చివరి లైన్లో ఏం రాయబడిందంటే ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేశారని రాయబడింది. ఒకటి మర్చిపోయారు, రెండోదిగా తిరుగుబాటు చేశారు. ఇంత చేసిన తర్వాత ఇంకెవరండి సాయం చేస్తారు? కానీ మరలా 9వ వచనానికి వచ్చినప్పటికీ ఎర్ర సముద్రంలోని ప్రభు వారి నిమిత్తం ఏం చేశారు తెలుసా? మోసును నిలబెట్టి సాయం చేద్దామని పంపిన వ్యక్తి కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు. పిల్లరా, ఇటువంటి పరిస్థితులు సంభవించిన దేవుడు అయినను దేవుడు వారి పట్ల తన కనికరం చూపించాడు. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రమును ఆయన గద్దించాడు. ఎవరి నిమిత్తం? తన ప్రజల కొరకై, తాను విమోచించుకున్న తన జనుల కొరకై, తాను పేరు పెట్టుకున్న తన జనుల నిమిత్తమై ఆయన సముద్రమును గద్దించడం. ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్ముడు వివరిస్తాడండి.
అసలు ప్రభువు ఆ మోషే ద్వారా, మోషే తన చేతిలో ఉన్న కర్రను ఎత్తి ఆ సముద్రం మీద కొడితే లేకపోతే చాపితే అది 2 పాయలుగా. ఇక్కడ మనం చూస్తే దేవుడు సముద్రాన్ని గద్దించాడని రాయడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? సముద్రం ఆ రోజు ఇంకా ఆ రోజుని కాదు, ఎప్పటికీ సముద్రం ఏమవుతుంటది? అలలు లోపలికి వెళ్తుంటుంది. అందుకే బీచ్లోనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది లోపలికి వెళ్తే కొద్దిగా లోపలికి వెళ్తుంటారు. అది వస్తుందన్న వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది ఆడుకుంటుంటారు. అంటే నిరంతరము సముద్రములో ఉన్నాక జలము లేకపోతే నీళ్లు ఏమవుతుందంటే కదులుతూనే ఉంది. ఈ చెరువులో ఉన్న నీరు వేరు, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ సముద్రపు నీరు మాత్రం అది కదులుచున్నప్పుడు సౌండ్లు వస్తాయి, శబ్దం వస్తాయి. ప్రభు వాటిని చూసి నా బ్రదర్ని భయపెడతావా? నోర్మై. ప్రభు వాటిని గద్దించాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరి కోసం గద్దిస్తున్నాడు? తిరుగుబాటు చేసిన వారి నిమిత్తం వీటిని గద్దిస్తున్నాడు. వెంటనే దేవుని మేలును మర్చిపోయిన ప్రజల కొరకై దేవుడు గద్దిస్తున్నాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది, అయినను ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరి 10వ వచనంలో వారి పగ వారి చేతిలో నుండి వారిని రక్షించెను. అంటే పగ వారి చేతులు పడిపోయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ ఎవరు రక్షిస్తారు? తమంతట తాము ఏమాత్రం కూడా బయటికి రాలేరు. ఎందుకంటే వారికి శక్తి చాలదు. కానీ పగ వారి చేతిలో నుండి ప్రభు వారిని విడిపించాడు. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో, అబ్బా 9వ వచనం అద్భుతమైన మాట చెప్పాడు కదా. ఎక్కడ నడిచినట్టు వాళ్ళు నడిచారు? ఒక పెద్ద మైదానంలో నడిచినట్టు కదా. సముద్ర జలముల మధ్య వాళ్ళు నడిచారు. ఆ విధంగా ఉందండి. వారి కోసమే బలమైన గాలి తీసుకొచ్చాడు దేవుడు. వారి కోసమే గాలి చేత సముద్రంలో ఉన్నాక ఆ తడి ప్రాంతం అంతా కూడా ఆరజేశాడు. దేవుని స్తోత్రం. ఆదరణతో కూడి నేలలో ఆయన వారిని సముద్రమును దాటించారు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. వీళ్ళారా మరలా మన 11వ వచనానికి వెళ్ళిపోతాం. 10వ వచనం నుండి వారి పగ వారి చేతుల నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను, నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఎవరిని ఇచ్చేస్తున్నారు ప్రభు? తన ప్రజలే తిరుగుబాటు చేసుకోవాలి కొరకు, దేవునికి వ్యతిరేకంగా సొనుక్కున్న వారి కొరకు, దేవుడు నియమించిన దైవ సేవకులను అభిషిక్తులను మోసకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి కొరకు. అబ్బా వెంటనే నాకు తెలిసినంత మట్టుకు మాత్రం ఒకసారి ఏదో సాయం చేస్తాం అంతే. 2వ సార్లు మనకు ఒకరు తిరుగుబాటు చేశారు అనుకోండి, మాకెందుకు అసలు మన వాళ్ళకి సాయం చేయడానికి ఎంత వాళ్ళు తిరుగు మా మీద ఇలాగంటే ఎందుకని అంటే ఇక మనం కూర్చో మనం ఓడిపోతాం. ఎవరు సాయం? కానీ ప్రభు దయాళుడు. ఇక లేఖనం సెలవిస్తే యెహోవా ఉత్తముడని రుచి. ఇది దేవుని చేసిన కార్యాలు ఒకసారి రుచి చూసి చూడు. పిల్లల ఆయన అద్భుత కార్యాలు చేశాడు. అయినా సరే ప్రభు వారి పట్ల కనికరం చూపించాడు. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీళ్లు వారి శత్రువులను ముంచివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిని ఆయన కీర్తి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. 43వ వచనంలోనికి వచ్చిన మనం వెళ్దాం. 43వ వచనంలో అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చి తమ దోషము చేత హీనదశ నొంది. మీరు చూడండి, ఈ 43వ వచనం చూస్తే అనేక పర్యాయాలు దేవుడు వారి పట్ల విడుదల కలిగిస్తూ వస్తుంటే వాళ్ళు చేస్తున్న పని ఏంటి? తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. ఎంతకాలం తిరుగుబాటును ఎంతకాలం సహిస్తారు? ఎంతకాలం భరించగలరు? కానీ 44వ వచనం అద్భుతమైన మాట మళ్ళా రాయబడింది. అందరూ కలిసి చదవాలి. 44. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా.
మేలు చేస్తున్నా తిరుగుబాటు చేస్తున్నా, మేలు చేస్తున్నా ఇబ్బంది కదా, మేలు చేస్తున్నా దేవుడు ఉపకారం సహాయం చేస్తున్నా దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నా. అలా బ్రతికినందుకు వారి జీవితాల్లో కష్టాన్ని అనుభవించారు. కానీ 44వ వచనంలో అద్భుతంగా అంటాడు, ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. హల్లెలూయా. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించాడు. దేన్ని బట్టి? తన కృపను బట్టి. ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు, అయినా ప్రభు వారి పట్ల కనికరం చూపించాడు. ప్రభుకు స్తోత్రం. మరోసారి హల్లెలూయా, హల్లెలూయా. 32వ వచనం నుండి, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించి కావున వారి మూలముగా మోషేకు బాధ. మెరీబా జలం యొద్ద వారు కోపం పుట్టించారు. వారి స్వభావమే దేవునికి కోపం తీసుకొచ్చింది. దైవ సేవకుడైన మోషే కూడా వారిని బట్టి మోషేకు బాధ కలిగింది. అక్కడ మెరీబా జలం, అక్కడ జరిగిన విషయం ఏం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నీరు కావాలన్నారు. ఫస్ట్ టైం నీళ్ళు ప్రభు చెప్పాడు ఏమని? బండ మీద కొడితే నీళ్ళు వస్తుంది అని అంటే మొదటిసారి బండ మీద కొట్టారు, నీళ్లు ప్రవహించింది. మరలా ప్రయాణం చేసి వెళుతుంటుండగా కొంతకాలమైన తర్వాత మరలా నీళ్లు దొరకకపోతే మాకు నీళ్ళు కావాలన్నారు. అక్కడ ఇలాంటి వాడు తయారయ్యారు. ఇలాంటి వాడు అక్కడ ఏదో విధంగా నీళ్ళు ఇచ్చారు. ఇక్కడ కావాలి, ఇప్పుడు మేము చాలా దాహంతో ఉన్నాం, ఇక్కడ నీళ్ళు అని చెప్పు. దేవుని మీద ఎంతో కఠినంగా, దేవుని సేవకుని మీద కఠినంగా మాట్లాడితే మోషే అక్కడ ఏం చేశారంటే కోపం వచ్చేసి, తన కోపం వచ్చేసి ఈ జనాలు బట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు కాని మాట పలికించాడు. అక్కడ ఏంటి అని పలికిన కాని మాట అంటే ఏం కాకుండా, మీరు ఇటువంటి ప్రజలను చెప్తూ దేవుడు బండను నీరు తీసుకురాగలనని చెప్పేసి బండ మీద సెకండ్ టైం కూడా ఆయన మాట్లాడకుండా కొట్టేశాడు. ఇది మోసే చేసిన పొరపాటు. మోసే చేసిన ఒక్క పొరపాటును బట్టి ప్రభు అన్నాడు, నువ్వు కనాను దేశంలో, వాగ్దాన దేశంలో ప్రవేశించలేవు అన్నాడు. సింగిల్ రీజన్ మీరు ఊహించండి, సింగిల్ కారణానికి, ఒక్క కారణానికి మోసే జీవితంలో వాగ్దాన దేశాలు చేర్చబడలేకపోయారు. ఆయన మరలా ప్రార్థన చేస్తాడు, ప్రభు కనికరించిన ఆయన అంటే ప్రభు అన్నాడు, ఆ విషయం మర్చిపో, ఈ విషయం ఇంకా ప్రార్థన చేయొద్దనేసాడు దేవుడు. ఇంతగా దేవుని మహిమ కొరకు మీరు వినండి జాగ్రత్తగా, తలబెగెత్తి. దేవుని మాట ప్రకారముగా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఒకవైపున శత్రువుల ద్వారా అనగా ఐగుప్తుల ద్వారా, మరోవైపున ఫరో రాజు ద్వారా, మరోవైపున మొయాబీయుల ద్వారా, అలాగే మరోవైపున రకరకాల శత్రువుల చేత ఇతనికి ఎంతో ఇబ్బంది ఉండగా ప్రతి స్థలాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు, మరోవైపున ఎవరు? ఇశ్రాయేలు జనాంగము. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా కొంతమంది నియమించబడిన వారు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ నాయకుల దగ్గర నుండి అలాగే సామాన్య ప్రజలందరి నుండి భయంకరమైన శ్రమను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, ఒత్తిడి పొందుతూ అనుభవిస్తూ వస్తున్న వ్యక్తికి మాత్రం ఆశనం అనిపిస్తుంది. దేవుడు ఒక్క తప్పును బట్టి వాగ్దాన దేశంలో చేర్చలేదు. శ్రమపడింది ఈయన, హింసను, బాధను, అవమానాన్ని భరించింది ఈయన. అందుకే సంఖ్యాకాండంలో మనం చూడగలం, నా సేవకుడైన మోషే భూలోకమంతట్లో ఉన్న జనులందరికంటే సాత్వికుడు. ప్రభు అంటాడు అతని గురించి. మరి ఇంత జరిగింది, ఎందుకు సాత్వికమైన పదం వాడాడు తెలుసా? బికాజ్ ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కష్టాలు పెట్టినా, ప్రత్యేకంగా వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా అతన్ని ఎంతగానో బాధ కలిగించాడు. అయినా అవన్నీ సహించాడు. అందుకే నా సేవకుడు సాత్వికుడు అనే పదాన్ని వాడాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం, బాధకరమైన విషయం ఏంటంటే, ఇబ్బంది పెట్టిన వారు, శ్రమ పెట్టిన వారు ఆ విధంగా బండ మీద కొట్టినట్టుగా వీరిని బట్టి కదా ఆయన కొట్టగలిగాడు. కోపం వచ్చి, లేకపోతే ఆయన కొట్టకుండా ఉండేవాడు కదా. ఇప్పుడు వీళ్ళేమో వాగ్దాన దేశంలో చేర్చబడ్డారు, ఈయనేమో చేర్చబడలేదు. అయినా సరే చూడండి, దేవుని సేవకుణ్ణి దేవుడు అక్కడ నిలబెట్టేశాడు, ఆపేశాడు. కానీ
అయినా ఈ ఇబ్బంది కలిగించిన వారికే తీసుకెళ్తున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. శోధించిన వారికే తీసుకెళ్తున్నాడు. సనుకున్న వారినే ప్రభు అక్కడికి తీసుకెళ్తున్నాడు. వారి సంతానానికి వాగ్దాన దేశంలోనికి చేర్చాడు ప్రభుకు స్తోత్రం కలగాలి. అయినా మనం చూద్దాం, కింద భాగంలో రాయబడింది, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయి. అక్కడ వారు చేసిన కొన్ని తప్పులు ఇక్కడ కనబడుతుంది. అన్ని జనులతో సహవాసం చేశారు. వినండి జాగ్రత్తగా, అన్యులతో సహవాసం చేస్తున్న వారు శ్రద్ధగా వినండి. అన్య జనులతో సహవాసము చేయకూడదు. వాళ్ళ దగ్గర వెళ్ళి కలుసుకోవచ్చు, మన పని అయిపోయిందని వచ్చాక అంతే. వాళ్ళతో మాత్రం సహవాసం చేయకూడదు. ఇక్కడ చేయకూడదు రాబో అంటే వారితో వెళ్ళి సహవాసం చేశారు. తర్వాత వాళ్ళు చేశారు వారి క్రియలు. మరి అందుకే అంటారు కదా, 6 నెలలోట వారు వీరవుతారు, వీరు వారు వెళ్ళిపోతారు. మరి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆచారాలు అలాగ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, వారి స్వభావాలు వచ్చేస్తుంది. ఇదే బాగుంటుంది అనుకున్న. అన్యులతో కలిసిన వెంటనే ఏం నేర్చుకున్నారు వీళ్ళు తెలుసు ఇశ్రాయేలు ప్రజలు? వాళ్ళ క్రియలు. ఏంటా క్రియలు? 36వ వచనం, వారు విగ్రహములను కానీ ఏం నేర్చుకున్నారు వీళ్ళు? వారితో సహవాసం చేసి నేర్చుకున్నది ఇది. అందుకే ఇప్పటి వరకు కూడా చాలా మంది ప్రభువు నమ్ముకున్న సరే అన్యుల కుటుంబంలోని చాలా మంది రక్షింపబడ్డారు. కాబట్టి ఇంకా అన్యుల ఆచారాలు మాత్రం మాలా. ఇంకా ఆచారాలు అనేక మంది జీవితంలో పనిచేస్తుంది. ఏ పని చేయడానికి వెళ్ళా ముందు ముహూర్తాలు. ఓకే పిల్లరా, ఇవన్నీ కూడా అన్యజనుల ఆచారాలు. మనకు ముహూర్తాలు గీర్తాలు ఏమి లేవు. అంతా యేసు ముఖం మనం చూసి వెళితే చాలు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖం మనం చూసుకొని వెళితే చాలు. ఆ ముహూర్తాలన్నీ కూడా మనకు ఏది కూడా పనిచేయ. ప్రభుకి స్తోత్రం చెప్తాను. నువ్వు ప్రార్థన చేసావో చేయలేదా? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసావో చేయలేదా? ప్రభు సముఖంలో మోకరించావో మోకరించలేదా? ప్రభు కృపను వేడుకున్నావో లేదా? అది కావాల్సింది. అందుకని ముహూర్తాలు కాదు. పౌలు కూడా ఏమంటాడంటే కొలస్సీ పత్రికలో రాస్తూ, గలతీ పత్రికలు కానీ కొలస్సీ పత్రిక రాస్తూ, మీరు విశేషముగా పండగలు అన్ని కూడా ఆచరించేవారు కాబట్టి అమావాస్య, పౌర్ణమ ఇలాగూ దినాల గురించి మీరు ఎక్కువ పాటించేవారు కాబట్టి మిమ్మల్ని గురించి నాకు భయంగా ఉంది, ఒకవేళ మీరు ఎక్కడ తప్పిపోతారేమో అని. అందుకే అన్యులతో మనం సహవాసం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇశ్రాయేలు ప్రజలు వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అక్కడ అబద్ధమే కావచ్చు, మోసమే కావచ్చు, ఓకే, ఇతరులను హాని చేయడం కావచ్చు, తిట్టడమే కావచ్చు, లేనిపోని మాటలు కావచ్చు. దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. ప్రభు నన్ను క్షమించను గాక. ఇప్పుడు దేవుని బిడ్డలుగా కనబడటం లేదు కాబట్టి బాధతో మాట చెప్తాను. అనేక మంది దేవుని బిడ్డల్లాగా అసలు ప్రవర్తించడం లేదు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుడి. ఏ పిలుపుతో అయితే మనం పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అది కనబడటం లేదు దేవుని బిడ్డలు. వాళ్ళు ఏదో చేశారు, మనం కూడా చేద్దాం కాదు. మనం దేవుని బిడ్డలు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత అన్నీ కూడా మారిపోయింది అంతే. ఒక్కసారి నువ్వు యేసుని నమ్ముకున్నావు అంటే ఇక నువ్వు చేయవలసిందంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు ఏ విషయాలైతే చెప్పారో బైబిల్ ఆచరించాలి. మనం బైబిల్ను ఆచరించాలి. అన్యుల ఆచారాలు కాదు మనం వెంబడించవలసింది, బైబిల్ను మనం వెంబడించాలి. అనగా దేవుని వాక్యమును మనం వెంబడించాలి.
అయితే వీరెవరు? వీరు ఈ విధంగా అన్నులతో సహవాసము చేసి చివరికి వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకొని విగ్రహారాధన చేయడం, పూజలు చేయడం మొదలు పెట్టారు. అందుకే వినండి, విగ్రహారాధన, పూజలు చేయడం, అన్నుల ఆచారాలను కూడా వెంబడించిన వారికి జరిగే విషయం ఏంటి? కింద అంటాడు, అవి వారికి ఉరి ఆయను. ఎవరికి ఉరి? అన్యులుగా వారు ఆల్రెడీ ఉన్నారు కాలుజారి స్థితిలో, వాళ్ళ పక్కన పెట్టండి. ఎవరైతే ప్రభువును నమ్ముకొని కూడా మళ్ళా అన్యుల ఆచారాలను చేస్తారో వారికి ఆ అన్యుల ఆచారాలే ఉరిగా మారిపోతాయి. ఉరి ఏం చేస్తుంది? ఒకవేళ నీ కాలుకి నువ్వు ఉరి తగిలింది అనుకోండి, నువ్వు కింద పడతావు, ముందుకు వెళ్ళలేవు. చేతికి తగిలిన, చేతులకి అది ఉరి వచ్చినా, కాలుకు ఉరి వచ్చినా నువ్వు పని చేయలేవు, ముందుకు నడవలేవు. అంటే నిన్ను ఒక దగ్గర కట్టేసి పడేస్తుందని అర్థం. అదే ఉరి కానీ ఒకవేళ మెడకెళ్ళింది అనుకోండి, ఇక అంతే. అయితే మరి వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తె రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమై తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొని ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారి అన్యుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. వారి శత్రువుల చేత క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించిన వాళ్ళు చేశారు. అయినా ప్రభు వారిని కనికరం చూపాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఒక రెండు మాటలు చూసి మనం ముగించుకుందాం. బైబిల్ని మరోసారి 131 కీర్తన మనకి వెళ్దాం. 131 కీర్తన 3-4. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రభుకి స్తోత్రం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు నిలవగలరా? దేవుడు కానీ దోషాన్ని కనిపెడితే, మనుషులు చేసిన తప్పిదాలు, అపరాధాలు కానీ, వారు చేసిన తిరుగుబాటు స్వభావం కానీ, అవిధేయత కానీ, పాపము కానీ దేవుడు ఒకవేళ జ్ఞాపకం చేసుకుని పలానా విషయం చేసేవారు బాబు అని అంటే ఇంక ఎవరు నిలవగలరు దేవుని దగ్గర? ఎవరు శక్తి చాలు. మరి ఇక్కడ ఏమంటారు తెలుసా? అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. దేవుని స్తోత్రం. అంటే దోషము చేసినాను, అయినను ఆయన క్షమిస్తున్నాడు. ఆయన మనల్ని క్షమించాడు. ఆయన అయినా సరే ప్రభు నిన్ను క్షమించాడు. ఎంత కృతజ్ఞత మనం కలిగి ఉండాలి ప్రభు క్షమిస్తే. ప్రైజ్ ది లార్డ్. మరోసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మన పట్ల దయ చూపువాడు. ఏం చేసినా, పాపం చేస్తున్నా ఆయన మొరపెట్టినప్పుడు విడుదల చేశాడు. బాధకరమైన విషయం మీకు చెప్పాను. ఏంటో తెలుసా? వారు బాధ నుండి విడుదల చేయమని మాత్రం ప్రార్థన చేశారు, కానీ చేసిన తప్పిదాలు కానీ 3 వ్యక్తులు ఒప్పుకున్నారు. ఒకటి మోషే, ప్రభువా తప్పు అయిపోయింది, వారి తప్పిదాలన్నీ కూడా క్షమించండి, సాధ్యమైతే నా పేరు జీవగ్రంథం నుండి నేను తుడిచేయండి అంటాడు ఆయన. వాళ్ళ కోసం ఏమో మొర పెడుతున్నారు, వాళ్ళ మంది దానికోసం కాదు. ఇప్పుడు సమస్యలున్నా సమస్యను బయటికి తీసుకొచ్చేయాలి అంతే. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దేవుని మర్చిపోవడం, దేవుని కార్యాలు మర్చిపోవడం, దేవుని యొక్క మేలు మర్చిపోవడం. అది మోసే జీవితంలో జరిగింది. సమయంలో కాలంలో సమయంలో ఒక్కడే యాజకునిగా ఉన్నాడు, సమయంలో ఒక్కడే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, సమయంలో ఒక్కడే ఒక రాజుగా ఆయన పని చేశాడు, సమయంలో ఒక్కడే ప్రవక్తగా నియమించబడ్డాడు. ఎన్ని వరాలతో నింపబడి వాడబడుతున్న ఈ యొక్క సమయంలో కాలంలో కూడా ఒక విషయం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు అన్య దేవతలను ఆరాధన చేశారు, దేవునికి విరుద్ధంగా వారు పాపం చేశారు. అందుకే దానిలో దేవుని సమయంలో దేవుని ప్రజల పక్షమున అంటాడు ఆయన,
నేను మీ కొరకు ప్రార్థన చేయని ఎడల నేను దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వాడు. మీకు ఒక సర్వోత్తమైన మార్గం మీకు తెలియజేస్తున్నానంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. చేసిందేమో తప్పు వాళ్ళ తప్పుదల ఒప్పుకోవటం లేదు. కానీ సమయంలో దేవుని ప్రజల పక్షమున మొరబెట్టాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాను గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రవక్తలలో ఇర్మియా ప్రవక్త కూడా మనకు కనబడతాను. నా జనుల శ్రమలను బట్టి, దుఃఖమును బట్టి, బాధలను బట్టి నా తల జలమయముగాను, నా కన్నులు కన్నీటి ఊటగాను ఉండునుగాక. ఎందుకంటే వారు కలగబోతున్న శ్రమను చూసి ఆయన ఎంతో బాధ వేదనతో కన్నీరు కారుస్తున్నారు. ప్రత్యేకంగా మనకు ప్రవక్త అయిన దానియేలు చేసిన ప్రార్థన కనబడుతుంది. వారు పితరులు చేసిన పాపాలను కూడా దేవుని సముఖంలో ఒప్పుకుంటున్నాడు. కానీ వాళ్ళు శ్రమలో ఉన్న మాత్రం ఇశ్రాయేలు ప్రజలు ఏ మాత్రం దేవుని దగ్గర తప్పిదలు ఒప్పుకున్నట్టు కనబట్టలే. ఆయన ఎవరో ఒకరిని బట్టి, ఈనాడు ఎవరో ఒకరిని బట్టి కాదు, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును బట్టి నీ మీద నా మీద ప్రభు కనికరం చూపుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మహోన్నతులైన ఆ గొప్ప దేవుని బట్టి ప్రభువును మనం స్తుతిస్తూ ప్రియులైన ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి కళ్ళు మూసుకుందాం. దేవుని స్తోత్రం. దయగల మా తండ్రి, ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ప్రభు మీరు నాటి నూరంతలుగా ఫలింపొచ్చి మనం వేడుకుంటున్నాం. అయినా నువ్వు కనికరము చూపింది, బలహీనత ఉన్నా నువ్వు కనికరము చూపిన దేవుడవు. నీకు విరోధముగా తిరుగుబాటు చేసిన ప్రభువా, నీకు విరోధముగా నాయన అవిధులుగా జీవించిన, నీ నామమును అవమానపరిచే స్థితిలో జీవించినప్పటికీ నాయన అయ్యా, అయినా నువ్వు విడిపిస్తున్నావు, అయినా నువ్వు రక్షిస్తున్నావు, అయినను నువ్వు కాపాడుచున్నావు నాయన, అయినను నువ్వు నడిపిస్తున్నావు, అయినా నువ్వు మాట్లాడుచున్నావు నాయన, అయినా నువ్వు స్వస్థపరుస్తున్నావు. నీకు స్తోత్రం. ప్రతి హృదయంలో మీరు అద్భుత కార్యం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం కలుగును.